సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. హలో వంశీ గారు. హలో సార్. పిల్లలకి డిప్రెషన్ రావడానికి ప్రధాన కారణాలు ఏముంటాయి? వాళ్ళు డిప్రెషన్లో ఉన్నారు అనేటువంటి విషయం మనకు ఎలా తెలుస్తుంది అసలు? ఈ మధ్యకాలంలో డిప్రెషన్ అనేది జనాలకు జ్వరాలు ఎంత ఈజీగా వస్తున్నాయో డిప్రెషన్లకు జనాలు వెళ్ళడం కూడా అంతే ఈజీగా జరిగిపోతుంది సార్. ఒక సర్వేలో చూస్తే డిప్రెషన్తో బాధపడుతున్న వాళ్ళ సంఖ్య ప్రపంచవ్యాప్తంగా 85% జనాలు సఫర్ అవుతున్నారట సార్ డిప్రెషన్ తోటి. మరి అసలు డిప్రెషన్ అంటే ఏంటి అంటే కంటిన్యూస్గా సాడ్నెస్లో ఉండడాన్ని డిప్రెషన్ అంటాం సార్. ఎవరైతే కంటిన్యూషన్గా సాడ్నెస్లో ఉంటారో వాళ్ళు డిప్రెషన్లో ఉన్నారని చెప్తాం. అసలు ఈ డిప్రెషన్కి కారణం ఏంటి అంటే ప్రతి ఒక్కరికి లైఫ్లో కూడా సక్సెస్ ఫెయిల్యూర్ రెండు ఉంటాయి. అయితే కొంతమంది జీవితంలో వాళ్ళు ఫెయిల్యూర్ అయినప్పుడు, ఈవెన్ అది స్టూడెంట్స్ కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, ఆ సిచ్యువేషన్లో వాళ్ళు ఫెయిల్ అయినప్పుడు కానీ, లేదనుకుంటే వాళ్ళు బాగా ఇష్టపడిన వ్యక్తులు వాళ్ళని వదిలేసినప్పుడు కానీ, లేదంటే వాళ్ళ కళ్ళ ముందు లేనప్పుడు కానీ వీళ్ళు చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతారన్నమాట ఆ బాధని. ఆ ఎమోషనల్గా ఫీల్ అయినప్పుడు వీళ్ళ థాట్ ప్రాసెస్ కూడా చాలా ఎమోషనల్గా ఉండడం వల్ల వాళ్ళ బిహేవియర్ కూడా చాలా సాడ్గా తయారవుతుంది. అయితే వాళ్ళ ఎమోషన్స్ బ్యాడ్గా ఉండడం వల్ల వాళ్ళ బిహేవియర్ కూడా వాళ్ళ థాట్స్ కూడా అలాంటి బ్యాడ్ థాట్స్ తోటి నిండిపోయి ఉంటాయి. అయితే ఇలా సాడ్నెస్గా ఉండడం అనేది ఒకటో రెండో సాధారణంగా ఒక 3 రోజుల్లో ఉంటే అది కామనే సార్, ప్రతి ఒక్కరు కూడా జరుగుతుంది. ఒక పర్సన్ డిప్రెషన్లో ఉన్నాడు అని మనం ఎప్పుడు చెప్తామంటే కంటిన్యూస్గా 6 వారాల పాటు ఆ వ్యక్తి బాధలోనే ఉంటే అప్పుడు ఆ వ్యక్తిని డిప్రెషన్లో ఉన్నాడని గుర్తించాలి. ఇలా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ సిచ్యువేషన్ బట్టి, అంటే వాళ్ళ ఫెయిల్యూరా లేకుంటే వ్యక్తిని కోల్పోయిన సిచ్యువేషన్, దాన్ని బట్టి వాళ్ళు డిప్రెషన్లో ఉంటారు. ఇది ఒక ప్రాసెస్లో వాళ్ళు ఒక లూప్లో పడిపోతారు సార్. ఆ లూప్ ఏంటంటే వాళ్ళ థాట్స్ అనేది ఒక సాడ్నెస్గా ఉంటుంది, వాళ్ళ మూడ్ అనేది కూడా ఒక సాడ్నెస్గా తయారవుతుంది. కంటిన్యూస్గా ఆ సాడ్నెస్ మూడ్లో ఉండడం వల్ల మళ్ళీ ఆ థాట్స్ కూడా అదే సాడ్నెస్లో వస్తుంది. అంటే ఈ సర్కిల్ అనేది వాళ్ళని అవుట్ సైడ్ రానియకుండా ఆ లూప్లోనే ఉంచుతుంది. అందుకనే వాళ్ళు వారాల పాటు కూడా అదే డిప్రెషన్లో ఉంటారు. అయితే మరి ఎందుకు ఇంత సాడ్ థాట్స్ వస్తే వాళ్ళ మూడ్ ఎందుకు అలా సాడ్గా తయారవుతుంది, అన్ని వారాల పాటు వాళ్ళు ఎందుకు అలా ఉంటారు అంటే ఒక రీజన్ ఉంది. ఏంటంటే మనం ఏ ఆలోచన చేసినా మన బ్రెయిన్లో కెమికల్స్ ప్రొడ్యూస్ అవుతాయి సార్. అయితే ఆ బ్రెయిన్లో కెమికల్స్ ప్రొడ్యూస్ అయినప్పుడు ప్రతి ఒక్కరికి కూడా ఆ కెమికల్స్ అనేది ఇంబ్యాలెన్స్ అవుతుంటుంది. అయితే డిప్రెషన్లో ఉన్న వాళ్ళకి కూడా వాళ్ళు కూడా ఏదో ఒకటి ఆలోచన చేస్తుంటారు. అప్పుడు వాళ్ళ బ్రెయిన్లో ప్రొడ్యూస్ అయినటువంటి ఆ కెమికల్స్ కూడా ఇంబ్యాలెన్స్ అవుతుంటాయి. అయితే అక్కడ ప్రాబ్లం ఏంటంటే వీళ్ళు నిరంతరం నెగిటివ్గానే ఆలోచన చేయడం వల్ల వాళ్ళ ఆ బ్రెయిన్లో ప్రొడ్యూస్ అయినటువంటి కెమికల్స్ బ్యాలెన్స్ సిచ్యువేషన్కి రావు. సాధారణ వ్యక్తులకు ఆ కెమికల్ అనేది బ్యాలెన్స్ సిచ్యువేషన్కి వస్తుంది కాబట్టి వాళ్ళు ఆటోమేటిక్గా మళ్ళీ ఫ్రీ అయిపోతారు. కానీ వీళ్ళకు ఆ బ్రెయిన్లో ప్రొడ్యూస్ అయిన ఆ కెమికల్ ఇంబ్యాలెన్స్ స్టేట్లో ఉండడం వల్ల వీళ్ళకు రిపీటెడ్గా నెగిటివ్ థాట్స్, దాని నుంచి నెగిటివ్ మూడ్లో ఉంటారు. కాబట్టి దీన్ని ఓవర్కమ్ చేయాలంటే ప్రతి ఒక్కరు కూడా కొన్ని జాగ్రత్తలు పాటించాలి సార్. ఇది మెయిన్ రీజన్. అంటే వాళ్ళకు ఆ బ్రెయిన్లో జరిగే ఆ కెమికల్స్ ప్రొడ్యూషన్ వల్లనే వాళ్ళు అలా తయారవుతున్నారు, ఆ సర్కిల్ నుంచి, ఆ లూప్ నుంచి బయటికి రాలేకపోతున్నారు. అయితే దీన్ని బట్టి ఇప్పుడు జనాలు ఎవరెవరు డిప్రెషన్లో ఉన్నారో అంటే కొంతమందికి గుర్తించలేక అలాగే ఇబ్బంది పడుతుంటారు. ఇంకా కొంతమందికి దాని తీవ్రత ఎక్కువైనప్పుడు సూసైడ్ చేసుకోవాలనే ఆలోచనలు కూడా వస్తుంటాయి. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే ఈ డిప్రెషన్లో నెగిటివ్ థాట్స్ వచ్చే ప్రతి ఒక్కరికి కూడా ఆల్మోస్ట్ వాళ్ళ దగ్గర ఏది మాట్లాడినా కూడా నెగిటివ్గానే మాట్లాడతారు. మన ఆలోచన ఏమో ఫ్యాన్ ఎంత బాగుందని ఆలోచన చేస్తే వాళ్ళ ఆలోచన ఈ ఫ్యాన్కి ఊరేట్లు వేసుకోవాలని వస్తుంది. మనము బయటికి వెళ్తుంటే, రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంటే, మనం ట్రాఫిక్నో లేకపోతే ఆ వాతావరణాన్ని ఆస్వాదిస్తుంటే వీళ్ళు నాకు యాక్సిడెంట్ జరిగితే, మా ఇంట్లో వాళ్ళకి ఏమైనా జరిగితే, ఇలాంటి ఆలోచన వీళ్ళకు కంటిన్యూస్గా రిపీటెడ్గా వస్తుంటుంది. దానికి రీజన్ ఏంటో అర్థమైంది. బ్రెయిన్లో ప్రొడ్యూస్ అయిన కెమికల్స్ ఇంబ్యాలెన్స్ స్టేట్లో ఉండడం వల్ల ఇలాంటి నెగిటివ్ థాట్స్, అందుకే సాడ్ మూడ్ వస్తుంది. చాలా పెద్ద విషయం సార్ మీరు మాట్లాడుతుంటే. నాకు చిన్నపిల్లల్లో సూసైడల్ టెండెన్సీ అనేది ఒక రకంగా డిప్రెషన్ నుంచి వస్తుందా అనుకునేటువంటి దానికి అతిపెద్ద ఎగ్జాంపుల్స్ చెప్తూ ఉన్నారు మీరు. అవును సార్. ఏదైనా అంటే ఆ న్యూరోకెమికల్స్ ప్రొడక్షన్ అనేది ఏ విధంగా ఉంటుంది అని అంటే ఎమోషనల్ ఇంబ్యాలెన్స్ ఉండటం వల్లే అదంతా జరుగుతూ ఉంటుంది మనకి. అవును సార్. అది ఒక ఊబి సార్. ఊబి. ఆ లూప్లో పడినారు అంటే ఆ మూడ్ అలాగే ఉంటుంది, థాట్స్ అలాగే ఉంటుంది. ఎందుకంటే నెగిటివ్ మూడ్, నెగిటివ్ థాట్, మళ్ళీ నెగిటివ్ థాట్ నుంచి మళ్ళీ నెగిటివ్ మూడే. మనం ఇక్కడ బ్రేక్ చేయాల్సింది ఏంటంటే ఆ థాట్ ప్రాసెస్ని చేంజ్ చేసినప్పుడే వీళ్ళ మూడ్ ప్రాసెస్ అనేది చేంజ్ అవుతుంది. ఎవరెవరు అలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు, ఇప్పటికీ చాలామంది తెలియక ఇబ్బంది పడుతున్నారు. ఒక చిన్న క్వశ్చన్ మనం ఇప్పుడు ఇద్దాం సార్. దాన్ని బట్టి వాళ్ళు ఎంతమంది డిప్రెషన్లో ఉన్నారు, డిప్రెషన్ లేకుండా ఎంతమంది రిలాక్స్డ్ స్టేట్లో ఉన్నారు అనేది కూడా వాళ్ళకి అర్థమవుతుంది. ఓకే. జస్ట్ ఇప్పుడు నేను ఒక 15 క్వశ్చన్స్ చదువుతాను సార్. దీంట్లో మన ఆడియన్స్ ఎవరైతే చూస్తున్నారో వీళ్ళందరూ కూడా పెన్ను పేపర్ తీసుకొని రెడీగా ఉండండి. నేను క్వశ్చన్స్ వేస్తాను, మీరు ఎస్ ఆర్ నో అనేది అక్కడ నోట్ చేయండి. కింద కామెంట్ బాక్స్లో కూడా పోస్ట్ చేసుకోండి. ఎస్. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, మీ జీవితం సంతృప్తికరంగా ఉందా? ఎస్ ఆర్ నో మీరు రాయండి. సెకండ్ వచ్చేసి, మీ చిన్న చిన్న సరదాలు, వినోదం కోసం చేసే పనులు విడిచిపెట్టేశారా?
అంటే చిన్న చిన్న కొంచెం ఎంజాయ్మెంట్ కోసం చేస్తుంటారు, ఆ పనులు విడిచిపెట్టేశారా అంటే ఇంకేం చేద్దాంలే అన్నట్టు వదిలేశారా? నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి జీవితం శూన్యంగా వెల్తిగా అనిపిస్తుందా? ఎస్ ఆర్ నో మీరు రాయండి. నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసి తరచూ మీరు విసుగు చెందుతుంటారా? నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ భవిష్యత్తు బాగుంటుందని ఆశావాద దృక్పథంతో ఉన్నారా లేరా? మీరు టైప్ చేయండి ఎస్ ఆర్ నో. మీరు ఎంత వద్దనుకున్నా రిపీటెడ్గా నెగిటివ్ థాట్స్ వస్తున్నాయా మీ బ్రెయిన్లో? ఎస్ ఆర్ నో టైప్ చేయండి. మీరు ఎక్కువ సమయం మీ అంతటా మీరే మీ మనసులో మీరే కుమిలిపోతున్నారా? నెక్స్ట్ మీకు జరగకూడదు ఏదో జరుగుతుందని మీ మనసులో అనిపిస్తుందా? నెక్స్ట్ మీరు ఎక్కువ సమయం సంతోషంగా గడుపుతున్నారా? నెక్స్ట్ తరచుగా నిస్సహాయాలుగా మీరు ఫీల్ అవుతున్నారా? అంటే ఇంకా నాకెవరు హెల్ప్ చేయట్లేదు, ఇంకా నాకెవరు హెల్ప్ చేయరు అన్నట్లుగా ఫీల్ అవుతున్నారా? మీరు స్థిరంగా ఒక దగ్గర ఒక పనిని చేయలేకుండా ఉన్నారా? మీరు జనాల్లోకి వెళ్లకుండా ఇంట్లోనే గడపాలనే మీ ఆలోచన ఏదైనా ఉందా? అంటే మీరు జనాల్లోకి వెళ్లకుండా జస్ట్ నేను ఇంట్లోనే గడపాలి అన్నట్టు ఆలోచన ఏమైనా ఉందా మీలో? భవిష్యత్తుకు సంబంధించిన ఆలోచనలు మిమ్మల్ని కలత పెడుతున్నాయా? నాకు జ్ఞాపక శక్తి తక్కువగా ఉంది, నేను ఏ పనిని కూడా కంప్లీట్గా చేయలేకపోతున్నానని బాధపడుతున్నారా? మీరు తరచుగా దిగాలుగా బెంగగా అనిపిస్తుందా? ఈ క్వశ్చన్స్లలో మీకు 10 కంటే ఎక్కువగా ఎస్ అని వచ్చినట్లయితే మీరు కూడా డిప్రెషన్లోనే ఉన్నట్లే. అయితే అందరూ డిప్రెషన్లో ఉండి అందరూ కంప్లీట్గా సివియర్గా డిప్రెషన్లోకి వెళ్తున్నారని కాదు. కొంతమంది ఈజీగా వాటి నుంచి బయటపడతారు, కొంతమంది అదే డిప్రెషన్ తోటి కాలాన్ని గడుపుతుంటారు. సో కామెంట్ బాక్స్లో టైప్ చేయండి ఎంతమందికి 10 వచ్చాయి, ఎంతమందికి 10 అబోవ్ వచ్చాయి, మీ స్కోర్ ఏంటి? అంటే ఎస్ అని మీరు ఎన్నిసార్లు, నేను చదివిన క్వశ్చన్స్లలో మీకు ఎస్ అని ఎన్నిసార్లు వచ్చిందనేది కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అండ్ మీ పిల్లలకి ఆ యాక్టివిటీ చేయించేటప్పుడు ఆన్సర్స్ని బట్టి మీ పిల్లలు ఏ స్టేట్ ఆఫ్ మైండ్లో ఉన్నారో మీకు క్లారిటీ వచ్చేస్తూ ఉంటుంది. సో అది గమనించండి మీరు. వాళ్ళకి అప్పుడు క్లారిటీ వస్తుంది ఎంతమంది డిప్రెషన్లో ఉన్నారో లేదనేది. మరి సరే, డిప్రెషన్కి రీజన్ అర్థమైంది, అంటే బ్రెయిన్లో ప్రొడ్యూస్ అయినటువంటి ఆ కెమికల్స్ని వీరు ఇంబ్యాలెన్స్ చేసుకుంటున్నారు, అంటే బ్యాలెన్స్ చేసుకోలేని స్థితిలో ఉన్నారు కాబట్టి వీళ్ళకి రొటీన్గా సాడ్నెస్, రొటీన్గా ఎమోషన్, దాన్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలో మనం చెప్పాము. సో వీళ్ళు ప్రతి ఒక్క పేరెంట్ కూడా దీన్ని గుర్తించి పిల్లల్ని వదిలేయకండి దయచేసి. ఆ డిప్రెషన్ మూడ్లో మరీ సివియర్గా ఉన్నప్పుడు వాళ్ళకి సూసైడ్ అటెంప్ట్ చేసే అవకాశాలు కూడా చాలా బలంగా ఉంటాయి సార్. కాబట్టి ప్రతి పేరెంట్ గుర్తించండి, దగ్గరలో ఉన్న సైకాలజిస్ట్ దగ్గరికి తీసుకెళ్తే మీరు మీ పిల్లల్ని రక్షించిన వాళ్ళు అవుతారు. మరి దీని నుంచి ఎలా బయటపడాలి సార్ అసలు? ఎస్ సార్, మరి దీని నుంచి ఎలా బయటపడాలంటే ఫస్ట్ ఇక్కడ ప్రాసెస్ ఒకటి అర్థమైంది. కంటిన్యూషన్గా ఆ వచ్చే థాట్స్ని మనం బ్రేక్ చేస్తే వాళ్ళు ఆ సాడ్ మూడ్ అనేది ఉండదు. సాడ్ థాట్స్ వస్తున్నాయి కాబట్టి సాడ్ మూడ్ ఉంది. మరి ఇప్పుడు సాడ్ థాట్స్ని మనం బ్రేక్ చేసినట్లయితే అలాంటి మూడ్లోకి వెళ్లకుండా ప్రశాంతంగా ఉంటారు. ఫస్ట్ వన్ వచ్చేసి వీళ్ళకి ఇష్టమైనటువంటి ప్లేస్ లేకుంటే ఇష్టమైన వ్యక్తుల దగ్గర మాట్లాడించాలి సార్. ఇది ఫస్ట్ మీరు చేయాల్సిన, ప్రతి ఒక్క పేరెంట్ కొంత డిప్రెషన్ అనిపించినా కూడా ఈ పని మాత్రం ఖచ్చితంగా చేయాలి. సెకండ్ వన్ వచ్చేసి సార్, ఇక్కడ స్క్రీన్ మీద కనబడుతుంది కదా, ఇక్కడ నేమ్స్ గుర్తించే ఫజిల్ సార్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనము చూస్తే కింద సండే, మండే, ట్యూస్డే అట్లా ఉన్నాయి. ఒక యాక్టివిటీ ఇవ్వాలి. అవును సార్, వీళ్ళకు యాక్టివిటీ ఇచ్చినాం అనుకోండి, అంటే యాక్టివిటీ ఎందుకు ఇవ్వాలంటే వీళ్ళు ఆ మూడ్ నుంచి బయటికి రావాలంటే ఏదో ఒక పనిలో నిమగ్నం అయిపోవాలి. వీళ్ళను ఏం చేయకుండా ఖాళీగా ఉంచినట్లయితే వీళ్ళు ఇంకా అదే రొటీన్లో తిరుగుతుంటారు, ఇంకా వాళ్ళకి దాని యొక్క డిప్రెషన్ లెవెల్ అనేది ఇంకా పెరిగిపోతుంటుంది. కాబట్టి వీళ్ళని ఆపాలంటే ఆ థాట్ ప్రాసెస్ని కొంతవరకు కంట్రోల్ చేసే యాక్టివిటీస్ ఇవి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సండే, మండే అట్లాంటివి ఉన్నాయి. అంటే ఇదే నేను ఇక్కడ మీకు జస్ట్ నామినల్గా చూపిస్తున్నాను, ఇలాంటివి గూగుల్లో చాలా ఉంటాయి. మీరు వెతికి మీ పిల్లలని అక్కడ ఆ థాట్ ప్రాసెస్ చేంజ్ చేయడానికి, ఆ మూడ్ని చేంజ్ చేయడానికి వాడండి. ఇక్కడ ప్రతి న్యూస్ పేపర్లో కూడా వస్తుంటాయి. ఇక్కడ సండే ఉంది అంటే గజిబిజిగా కొన్ని అక్షరాలు రాసి ఉంటాయి సార్. ఆ అక్షరాల లోపల వీళ్ళు ఫోకస్ చేసి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సండే ఉంది అంటే ఆ సండేని వెతకాలి. దాంట్లో అంటే ర్యాండమ్గా లెటర్స్ రాసి ఉంటాయి, దాంట్లో కరెక్ట్ ఆర్డర్లో అది హారిజెంటల్గా ఉందా, వర్టికల్గా ఉందా, లేకుంటే క్రాస్లో ఉందా వీళ్ళు వెతకాలన్నమాట. ఇది ఫస్ట్ యాక్టివిటీ. నెక్స్ట్ సెకండ్ యాక్టివిటీ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం చిన్నప్పుడు చూస్తాం సండే బుక్లో కానీ న్యూస్ పేపర్లో వస్తుంటాయి, డాట్స్ని కనెక్ట్ చేయాలి. అది నెక్స్ట్ స్లైడ్ చూడండి, చాలా పెద్దగా ఉంది ఆ డాట్స్ కనెక్ట్ చేసేది. అయితే చిన్న డాట్ అయితేనేమో జస్ట్ 1 or 2 minutesలో కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ ఉన్నటువంటి ఆ పిక్చర్ ఏదైతే పెద్దగా ఉన్నట్టుందో ఆ డాట్స్ని కనెక్ట్ చేయాలంటే మినిమం 5 to 10 minutes టైం అక్కడ కేటాయించాలి. అలా సమయం కేటాయించినప్పుడు వాళ్ళ యొక్క ఆ థాట్ ప్రాసెస్ ఏదో అది షిఫ్ట్ అవుతుంది, అంటే ఒక రకమైన మూడ్ చేంజ్ చేస్తుంది. ఇప్పుడు ప్రాసెస్ అంతా డిప్రెషన్లో ఉండడానికి రీజన్ వాళ్ళ మూడ్ అనేది చేంజ్ అవ్వకపోవడం. ఆ చేంజ్ అవ్వాలని అంటే వీళ్ళకు అలాంటి యాక్టివిటీస్ మనం క్రియేట్ చేస్తే ఆ ప్రాసెస్ అనేది చేంజ్ అవుతుంది. కాబట్టి ఇలాంటి యాక్టివిటీస్ ఇవ్వాలి. నెక్స్ట్ థర్డ్ యాక్టివిటీ ఏంటంటే ర్యాండమ్గా నెంబర్స్ రాయాలి సార్. అంటే 2 digits లేకుంటే 3 digits మన ఇష్టం. ఒక పేపర్ మీద ర్యాండమ్గా నెంబర్స్ రాసి, ఇక్కడ మనం స్క్రీన్ మీద చూపిస్తున్నాము, ఆ ర్యాండమ్గా రాసిన నెంబర్లలో మనం ఏదైనా ఒక నెంబర్ చెప్పాలి. నెంబర్ 11 కానీ, నెంబర్ 12 కానీ, నెంబర్ 20 కానీ. ఇలా చెప్పినప్పుడు వాళ్ళ ఫోకస్ మొత్తం ఎక్కడుంటుంది, ఆ ఫుల్గా ఉంటాయి అక్కడ నెంబర్స్, వాళ్ళని చాలా కన్ఫ్యూజ్ చేస్తుంటాయి. ఆ కన్ఫ్యూజ్ చేసే ప్రాసెస్లో వాళ్ళ ఫోకస్ మనం ఏదైతే నెంబర్ చెప్తామో ఆ నెంబర్ మీద వాళ్ళ యొక్క దృష్టి ఉంటుంది. అప్పుడు కూడా మనం అక్కడ వాళ్ళ థాట్ని షిఫ్ట్ చేసే అవకాశం ఉంది. కాబట్టి ఈ 3 యాక్టివిటీస్ వాళ్ళు చేసినట్లయితే ఆ థాట్ ప్రాసెస్ని మనం మార్చిన వాళ్ళం అవుతాం. థాట్ ప్రాసెస్ మారింది అంటే మూడ్ కూడా మారుతుంది.
కాబట్టి దయచేసి ఫస్ట్ వన్ వచ్చేసి ఇష్టమైన వ్యక్తులు, ఇష్టమైన ప్లేస్లో తిప్పండి. నెక్స్ట్ ఈ 3 యాక్టివిటీస్ చేయించండి. ఇంకా మెయిన్గా వచ్చేసి నెక్స్ట్ చేయించాల్సిన యాక్టివిటీ ఏదైనా ఉంది అంటే మెడిటేషన్ చేయించాలి సార్ వీళ్ళ దగ్గర. ఈ మెడిటేషన్కి 555 ఫార్ములా అప్లోడ్ చేయండి. ఈ మెడిటేషన్కి అంటే మరి ఏం చేయాలి, జస్ట్ 5 సెకండ్స్ బ్రీత్ ఇన్ చేయాలి, నెక్స్ట్ 5 సెకండ్స్ వాళ్ళు జస్ట్ హోల్డ్ చేయాలి బ్రీత్ని, నెక్స్ట్ 5 సెకండ్స్ బ్రీత్ అవుట్ చేయాలి. ఈ ప్రాసెస్లో ఏమవుతుందంటే మన బ్రెయిన్లో ప్రొడ్యూస్ అయినటువంటి ఆ కెమికల్స్ ఏదైతే ఉన్నాయో, ఆ ఫ్లూయిడ్స్ ఏదైతే ఉన్నాయో దాన్ని కొంతవరకు మనం బ్యాలెన్స్ చేసిన వాళ్ళం అవుతాం. దాని తర్వాత మీరు ఒక హెల్దీ లైఫ్ స్టైల్ని మెయింటైన్ చేసినట్లయితే ఆ డిప్రెషన్ నుంచి ఈజీగా బయటపడే అవకాశం ఉంటుంది. లేదు అంటే అదే లూప్లో, అదే ఓబీలో ఇంకా అలాగే కంటిన్యూషన్ అయిపోతుంటారు. కాబట్టి వాళ్ళ థాట్ని మారిస్తే వాళ్ళ మూడ్ మారుతుంది. వాళ్ళ మూడ్ మారినప్పుడు వాళ్ళు కూడా సాధారణ వ్యక్తుల్లాగా ఉంటారు, అందరితో కలుస్తారు, అన్ని యాక్టివిటీస్ని 100%గా చేయగలుగుతారు. ట్రూ సార్. అంటే మీరు చెప్పిన దాంట్లో 555 బ్రీతింగ్ ప్యాటర్న్ థెరపీ ఏదైతే ఉందో పిల్లల్లో అది చాలా అవసరం కూడా. అంటే 5 సెకండ్స్ మీరు అన్నది అదే కదా, 5 సెకండ్స్ బ్రీత్ ఇన్, తర్వాత 5 సెకండ్స్ పాజ్లో ఉండాలి, తర్వాత 5 సెకండ్స్ బ్రీత్ అవుట్. అవును, మంచి యాక్టివిటీ అండి. పిల్లలకైతే అది నిజంగానే చాలా మంచి యాక్టివిటీ. ప్రతి సండే కూడా అంటే స్టూడెంట్స్ అందరికీ కూడా ఇంకా కొన్ని డౌట్స్ ఉంటాయి, అంటే వాళ్ళ పేరెంట్స్కి కూడా కొన్ని డౌట్స్ ఉంటాయి, స్టూడెంట్స్కి కూడా కొన్ని డౌట్స్ ఉంటాయి. కాబట్టి వీళ్ళందరూ డైరెక్ట్గా నా దగ్గర ఇంటరాక్ట్ అవ్వడానికి నేను ఎవ్రీ సండే కూడా ఫ్రీ డెమో క్లాస్ కండక్ట్ చేస్తాను మేడం. ఎవ్రీ సండే 10 to 11:30. ఒకవేళ అందులో వాళ్ళకి డౌట్స్ క్లారిటీ వచ్చిన తర్వాత వాళ్ళ పిల్లలు కూడా ఇలాంటి కోర్స్ చేర్పిస్తే వాళ్ళు కూడా స్టడీస్ నుంచి అంటే స్ట్రెస్గా ఫీల్ అవ్వకుండా వాళ్ళు కూడా చాలా హ్యాపీగా స్టడీస్ని నడిపించడం కోసం మనం ఎవ్రీ మండే ఒక న్యూ బ్యాచ్ స్టార్ట్ చేయవస్తుంది. ఆ న్యూ బ్యాచ్లో ఆన్లైన్ కావచ్చు, ఆఫ్లైన్ కావచ్చు, మీ యొక్క ఆసక్తిని, మీ టైంని బట్టి అటెండ్ అవ్వచ్చు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.